ఓకే వ్యూవర్స్, మరి ఈరోజు మనము యొక్క విద్యా సంస్కరణలలో కొత్త మార్పులు ఏమి తీసుకొచ్చారు అనేటువంటి తెలుసుకుంటాం. మరి మన యొక్క ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎక్కువగా గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ఎడిటోరియల్ కాలం కూడా రావచ్చు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేటువంటిది. మరి ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చారు, ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా విధానం ఏమిటి, బ్రిటిష్ నాటి గవర్నమెంట్ కాలంలో ఉన్న విద్యా విధానం ఏమిటి, ఇవన్నీ కూడా మనం తీక్షణంగా తెలియజేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరి మిగతా వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ పెడతాము, అవసరమైనటువంటి చూడండి. ఎక్కువగా గ్రూప్ 1 మరియు ఈ యొక్క గ్రూప్ 2 ఫిలిమ్స్ కూడా సంబంధించినటువంటి వీడియోల్ని డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అసలు ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ఎందుకు తీసుకురావాలి? 1968లో ఇందిరాగాంధీ సమయంలో ఈ యొక్క కొన్ని సంస్కరణలతో ఎడ్యుకేషన్ పాలసీ రావడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో 1986లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఏమిటంటే ఈ ఒకటి అందరికీ విద్యను అందించి సుస్థిరమైనటువంటి లక్ష్యాలు సాధించడానికి, అందరికీ నాణ్యతమైనటువంటి విద్యను అందించడానికి ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది అత్యవసరం అనేటువంటిది మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట. అసలు బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో కూడా ఈ యొక్క విద్యా విధానం అనేటువంటిది ఉండేటువంటిది. ఆ రోజుల్లో వారికి అవసరమైనటువంటి ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం నేర్చుకుంటే వారి యొక్క వ్యాపారానికి ఉద్యోగులు అవసరం కాబట్టి అప్పుడు ఇంగ్లీషుని ప్రాథమికం నుంచి మరి యొక్క చదువులు పెట్టారన్నమాట. మొట్టమొదటిసారిగా 1938లో లార్డ్ మెకాలే కమిటీ ఈ యొక్క ఎడ్యుకేషన్ గురించి చర్చించడం జరిగింది. మరి అప్పుడు ఏం చెప్పిందంటే, ఇంగ్లీష్ లో చదివితే భారతీయులకు ఉపయోగం ఉంటుంది, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేయడం జరిగింది. తర్వాత 1954లో ఒక కమిటీ వేయడం జరిగింది. అదే ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ అనేటువంటిది. ఇదే ముఖ్యమైనటువంటి కమిటీగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్. ఈ యొక్క చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ అనేటువంటి ఈ యొక్క కమిటీ ఆ రోజుల్లో 1 లక్షకి పైగా అమౌంట్ కేటాయించడం, ఈ యొక్క జాతీయ విద్యా విధానాన్ని కూడా అమలు పరచాలని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. సరే, ఇది స్వతంత్ర కాలంలో ముందు బ్రిటిష్ గవర్నమెంట్ లో వచ్చినటువంటి చిన్న చిన్న మార్పులకు సంబంధించినటువంటి. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1968లో ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది రావటం జరిగింది అనమాట. ఎవరు ప్రభుత్వం అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో. అది తర్వాత 1986లో ఈ యొక్క జాతీయ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపంలో మరి వాళ్ళ యొక్క కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ కూడా దాన్ని తీసుకురావడం జరిగింది. 1968 నుంచి 85 వరకు కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్లో ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అని పిలిచేటువంటి వారు. 1985 వరకు కూడా విద్యాశాఖ, ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే మార్చింది అనమాట, విద్యాశాఖ మంత్రి అని. 1986 తర్వాత ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విధానంలో భాగంగా దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ అని పిలవడం జరిగింది అనమాట. ప్రజెంట్ ఎవరు యొక్క మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ శాఖకి మంత్రి అంటే రమేష్ పోఖ్రియాల్. ఎవరు? రమేష్ పోఖ్రియాల్ అన్నమాట. మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కనుక గమనించినట్లయితే మరి ఆదిమూలపు సురేష్ ఇట్లా ఉన్నది. ప్రస్తుతం మరలా ఈ యొక్క నూతన విద్యా విధానంకు కొంత కమిటీలు వేయాలి. ఎమ్మటే అది ఒక డ్రాఫ్ట్ గా మార్చడం, అది ప్రజల యొక్క సహకారంతో ఇప్పుడు అమల్లోకి రావడం జరిగింది. 2020 రీసెంట్ గా ఒక 2 రోజుల క్రితం కేబినెట్ కూడా ఆమోదం జరగడం జరిగింది. మరి దీనికి ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రావడానికి ముందు ఏం జరిగిందంటే 2016లో ఈ యొక్క టీసీఆర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది. అది కొన్ని సూచనలు చేయడం జరిగింది. తర్వాత 2019లో మనకు ఏ కమిటీ వచ్చింది? కస్తూరి రంగన్
అనేటువంటి కమిటీని వేయటం జరిగింది. ఇప్పుడు ఈ కస్తూరి రంగన్ ఇచ్చినటువంటి సిఫారసుల ఆధారంగానే ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనం తీసుకురావడం జరిగిందన్నమాట. మరి ఈ యొక్క కస్తూరి రంగను ఎవరు అనేది ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఇంతకు ముందు ఏ సంస్థకి ఇతను చైర్మన్ గా పనిచేశాడు, అది టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థ, మీ అందరికీ కూడా తెలుసు. ఇది కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఖచ్చితంగా క్వశ్చన్ అడిగినప్పుడు కామెంట్ బాక్స్ లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు వచ్చినటువంటి యొక్క రీఫార్మ్స్ ఏమిటో మనం ఒకసారి గమనిద్దాం. రీఫార్మ్స్ గమనిస్తే ఏమేమి మార్పులు వచ్చాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరలా 2020 నుంచి విద్యాశాఖ మంత్రిగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యం గుర్తుపెట్టుకోండి, కస్తూరి రంగన్ కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంపార్టెంట్ 1986 అనేటువంటిది కూడా. తర్వాత కాలంలో మధ్యలో కూడా చిన్న మార్పులు జరిగాయి 1992లో. అవి అంతా చెప్పుకోదగ్గ ప్రస్తుత విద్యా విధానానికి కూడా పనికిరావు. అదే సమయంలో మనకి కొఠారి కమిషన్ అన్నమాట. 1964లో ఈ యొక్క కొఠారి కమిషన్ వేశారన్నమాట. అది 1966లో నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ ఏదైనా ఉందంటే అది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ దీని సంవత్సరం కూడా చాలా సార్లు అడిగారు అన్నమాట. కొఠారి కమిషన్ అన్నమాట. మరి బడి పుస్తకాలు, పిల్లలకి బరువుని సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ విధానంలో చర్చకు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ప్రైవేట్ స్కూల్ మూపుడు తెప్పడుగా వస్తున్నటువంటి సందర్భంలో ఓకే, మనం ఏమి రీఫార్మ్స్ వచ్చాయో ఒకసారి గమనించాం. మనకి ఓల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందని కానీ గమనించినట్లయితే 10+2+3 అంటే 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అనేటువంటిది ఉన్నది. కానీ ప్రస్తుత విద్యా విధానం ఏ విధంగా ఉందని కానీ గమనించినట్లయితే మనము 5+3+3+4 అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇది హై స్కూల్ స్థాయి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ గ్రేడ్ 1, 2, 3, 4, 5 ఇట్లా. తర్వాత మనకు ఇక్కడికి వచ్చేసరికి 6th గ్రేడ్, 7th గ్రేడ్, 8th గ్రేడ్ వరకు ఉంటుంది అన్నమాట. తర్వాత మనకు మళ్ళీ 9th క్లాస్ నుంచి 9th, 10th గ్రేడ్, 11th గ్రేడ్ వరకు వస్తుంది అనమాట. అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది లేదు ఇక్కడ, ఈ మూడు కలిపేశారు అన్నమాట. తర్వాత మనకి డిగ్రీ అనేటువంటిది 3 years ఉన్నది ఇంతకుముందు, ఇప్పుడు 4 years వచ్చిందన్నమాట. ఇది ఈ యొక్క దీంట్లో వచ్చినటువంటి మార్పులు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్ ఆఫ్ పాయింట్ లో ఇది మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది అన్నమాట. మరి మనకి ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు నుండి అమలులోకి వచ్చింది చెప్పగలరా? కామెంట్ బాక్స్ లో పెట్టండి. రైట్ టు యాక్ట్ అంటే విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? మరి చట్టం అనేటువంటిది 2009లో చేశారు. తర్వాత ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది అనేటువంటిది మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఇది ఏం చెప్పింది? 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలని మరి ప్రాథమిక హక్కులో కూడా చేర్చడం జరిగింది. మీకు తెలిసేది 21A అనేటువంటిది రీసెంట్ గా కూడా. కానీ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక అనేది పక్కన పెట్టి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పడం కూడా జరిగింది. మరి ఇంతకు ముందు అయితే మరి ఒక ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటే 6 సంవత్సరాలు వచ్చి ఉండాలి. 5 సంవత్సరాలు దాటి 6 సంవత్సరాలు ఎంటర్ అయితేనే అతను చేర్చుకునేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి యొక్క మైండ్ మెచ్యూరిటీ ఉంది. ఆ యొక్క 5-6 సంవత్సరాల లోపలే యొక్క బ్రెయిన్ గ్రోత్ బాగా ఉంటుంది, మెచ్యూరిటీ బాగా ఉంటుంది అని చెప్పేసి 3rd years నుంచి మనకి ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ప్రస్తుతం అంగన్వాడీలు అంటున్నాం కదా, అలా చేర్చాలని చెప్పేసి 3 నుంచి 18 సంవత్సరాల వరకు ఈ యొక్క ప్రాథమిక గాని మాధ్యమిక విద్యను గాని ఉచితంగా అందించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క రీఫార్మ్స్ లో ఇది కూడా మీరు ముఖ్యంగా గమనించాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి విధానం. మరి ఇంతకుముందు ఈ యొక్క వృత్తి నైపుణ్యం అంటే డిప్లొమా కోర్సు, వృత్తి నైపుణ్యాలు అనేటువంటిది ఎక్కడ వచ్చాయంటే మనకు ఇంటర్మీడియట్ లేదా వొకేషనల్ కోర్సులు అంటే 10 అయిపోయిన తర్వాత వచ్చేటువంటి. కానీ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 6th గ్రేడ్ లేదా 6th క్లాస్ నుంచి అంటే మనం 5+3+3+4 అన్నాం కదా, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ యొక్క వృత్తి నైపుణ్యాలను పరిచయం చేస్తారు. తర్వాత మరి ఇక్కడ వాటిని పరిపూర్ణత చేకూరుస్తారన్నమాట. మనకి ఇక్కడ ఇంతకు ముందు ఇంటర్మీడియట్ లో గమనిస్తే బైపీసీ, ఎంపీసీ,
ఇలా గ్రూపులు ఉండేటువంటి ఆర్ట్స్ ఇట్లా ఉండేవి, అవి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క నూతన విద్యా విధానంలో ఈ ఇంటర్మీడియట్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మీకు అర్థమయ్యేదానికి ఇంటర్మీడియట్ లో మనం ఏదైనా తీసుకోవచ్చు. ఒక మ్యాథ్స్ తీసుకోవచ్చు, హిస్టరీ తీసుకోవచ్చు, మళ్ళీ వాటితో పాటు కల్చరల్ యాక్టివిటీకి సంబంధించి కూడా కొన్ని సబ్జెక్టులు తీసుకోవచ్చు. ఇలా తీసుకోవచ్చు అనమాట. లేదంటే బాట్ని తీసుకోవచ్చు, తర్వాత మ్యాథ్స్ తీసుకోవచ్చు, తర్వాత కామర్స్ తీసుకోవచ్చు. ఇలా ఏ గ్రూప్ నైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకొక రీఫార్మ్ ఏమిటంటే, ఇంతకుముందు డిగ్రీ 3 సంవత్సరాలు ఉన్నప్పుడు 3 years పాస్ అయితేనే అతను సర్టిఫికేట్ వచ్చేది. మరి ఇప్పుడు ఈ యొక్క డిగ్రీ 4 years గా చేసినప్పుడు 1 year పూర్తయిన కూడా సర్టిఫికేట్ వస్తుంది. 2 years కానీ పూర్తయితే డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. 3 years కానీ పూర్తయితే 3 years డిగ్రీ వస్తుంది అనమాట. అలాగే 4 years గానే కంప్లీట్ అయితే మరి ఈ యొక్క కంప్లీట్ డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. ఒకవేళ నువ్వు 2వ సంవత్సరంలో మానవేశావు, ఆరోగ్యం బాగాలేకైనా, లేదంటే ఆర్థిక సమస్యలతోనైనా, నీకు ఇంట్రెస్ట్ లేకైనా, మళ్ళా నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క 3rd year చారి కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఈ విధానం ఇప్పుడు ప్రస్తుతం ఉంది. ఇది బాగా అందరికి ఆమోదయోగమైనటువంటి విధానం కూడా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది. ఈ యొక్క ఈసీఏని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నమాట. మనకు ఇక్కడ అమెరికాలో యొక్క నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఉందన్నమాట. అలాగే మన యొక్క భారతదేశంలో కూడా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించారన్నమాట. ఇక్కడ మనకి రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. NCERT, SCRT ఏంటి మనకు తెలిసినటువంటిది. ఈ యొక్క NCERT అనేటువంటిది ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించిన సిలబస్ ని రూపొందిస్తుంది అనమాట. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ టీచర్స్ ట్రైనింగ్ అన్నమాట. ఇవి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి కొత్తగా నేషనల్ రీఫార్మ్స్ అనేటువంటివి కొన్ని కొత్తగా తీసుకురావడం అనేటువంటిది కూడా మనకి ఇక్కడ మనం గమనిస్తాం అనమాట. NCERT అయిపోయింది. ఒక కొత్త పరక్కా అనేటువంటిది ఒక ప్రవేశపెట్టారు. చూడండి, ఇది ఇంపార్టెంట్. పరక్ ఏమిటయ్యా అంటే, దీన్ని కొత్తగా ఒక సంస్థలాగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్, నాలెడ్జ్, హోలిస్టిక్ డెవలప్మెంట్. దీని కింద అంతా కూడా ఇది ఆ షార్ట్ పదం చూసుకోండి. పరక్, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అండ్ రివ్యూ, అనాలసిస్, నాలెడ్జ్, హోలిస్టిక్ అనేటువంటి ఒక దానిని ఏర్పాటు చేసి దాని కింద కూడా ఈ యొక్క నేషనల్ పాలసీని అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఇలా న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటిది. మరి న్యూ రిఫార్మ్స్ అనేటువంటివి ఏమేమి వచ్చాయి అనేటువంటిది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. ఇది సస్టైనబుల్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏ సంవత్సరానికి రీచ్ అవ్వాలని పెట్టుకున్నాము? 2030కి. మరి ఇక్కడ మీకు కామెంట్ బాక్స్ లో ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్, హౌ మెనీ సస్టైనబుల్ గోల్స్? ఎన్ని సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి? సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎన్ని నిర్దేశించుకున్నాం? ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా 3.1లో వస్తుంది ఎడ్యుకేషన్ కి సంబంధించి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.